ముందుగా జాతీయ న్యాయ సేవల దినోత్సవం గురించి చెప్పుకుందాం. పార్లమెంట్ న్యాయ సేవాధికార సంస్థల చట్టాన్ని 1978లో తీసుకొచ్చింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా యోగ్యత గల న్యాయ సేవలు అందరికీ ఒకే విధంగా అందుబాటులోకి వచ్చే వెసులుబాటు కలిగింది. ఈ చట్టాన్ని 1987లోని పార్లమెంటు ఆమోదించినా అది అమల్లోకి వచ్చింది మాత్రం 1995 నవంబర్ 9న. అందుకే ఆ తేదీని దేశవ్యాప్తంగా న్యాయ సేవల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. ఈ చట్టం ద్వారా ఆర్థికంగా బలహీనంగా ఉన్న వ్యక్తులకు, బలహీన వర్గాల ప్రజలకు యోగ్యత గల న్యాయ సేవలు లభించే అవకాశం ఏర్పడింది. ఆర్థిక ఇతర వైకల్యాలు ఉన్న వ్యక్తులకు న్యాయ సేవలు అందించే విధంగా చట్టాన్ని రూపొందించారు. ఈ వైకల్యాల వల్ల న్యాయం పొందే విషయంలో వారికి ఇబ్బందులు ఉండకూడదనేది చట్ట ఉద్దేశం. లోక్ అదాలత్లను ఏర్పాటు చేసి సత్వరంగా న్యాయ పరిష్కారం అందించే విధంగా ఉండటం కూడా ఈ శాసన ఉద్దేశం. అయితే ఈ ఉద్దేశాలు నెరవేరుతున్నాయా లేదా అన్నది అసలు ప్రశ్న. ఈ ప్రశ్న జవాబు వెతికితే ముందు ఈ చట్టం రూపుదిద్దుకోవడానికి దారితీసిన విషయాలను తెలుసుకోవడం అవసరం. సత్వర న్యాయం అందేలా న్యాయ సేవల అమలు కోసం విస్తృతంగా అధ్యయనం చేసి సరైన సిఫారసులు చేయాలని 1976లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భగవతి అధ్యక్షతన జ్యుడికేర్ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ సభ్యులు. ఈ కమిటీ భారత న్యాయ సేవల బిల్లు 1977న తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది. ఇదిలా ఉంటే పార్లమెంట్ 1977లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశించిన సూత్రాల్లో 39వ ఏను రాజ్యాంగంలో చేర్చింది. ఈ ఆర్టికల్ ప్రకారం న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. న్యాయ సహాయం అందరికీ అందుబాటులోకి రావాలి. ఆర్థిక దుస్థితి వల్ల కానీ లేక మరే ఇతర కారణాల వల్ల కానీ న్యాయాన్ని పొందే అవకాశం కొందరికి లేకుండా పోయే పరిస్థితి ఉండకూడదు. ఈ పరిస్థితిని నివారించేందుకు అలాంటి వ్యక్తులకు న్యాయ సహాయాన్ని అందించడానికి తగిన శాసనాలను, ఇతర పథకాలను ప్రభుత్వం రూపొందించాలి. ఆ తర్వాత భారత ప్రభుత్వం లీగల్ ఎయిడ్ స్కీమ్లను అమలు చేయడం కోసం CILAL అంటే సిలాస్ అనే కమిటీని 1980 ఆగస్టు 26న ఏర్పాటు చేసింది. అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో అర్హులకు న్యాయ సహాయం అందే విధంగా చర్యలను పర్యవేక్షించడానికి ఈ సిలాస్ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత న్యాయ సేవాధికార సంస్థల చట్టం అమల్లోకి వచ్చింది. సేవాధికార సంస్థల ఏర్పాటు. దేశవ్యాప్తంగా న్యాయ సేవల అమలు చూడటానికి సేవాధికార సంస్థ, రాష్ట్రాలకు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, జిల్లాలకు సంబంధించి జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు, తాలూకాల్లో తాలూకా న్యాయ సేవాధికార సంస్థలు ఏర్పాటయ్యాయి. ఈ సంస్థలు న్యాయ సహాయంతో పాటు లోక్ అదాలత్లను నిర్వహించి సత్వరంగా కేసులను పరిష్కారం చేసి ప్రజలకు శాశ్వత పరిష్కారం అందజేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ చట్టం ద్వారా లోక్ అదాలతులకు చట్టపరమైన హోదా కల్పించారు. లోక్ అదాలతులు జారీ చేసే అవార్డులకు కోర్టు జారీ చేసే డిగ్రీలను ఉండే అధికారం కల్పించారు. సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్టు తీర్పుల మాదిరిగా ఈ అవార్డులు ఉంటాయి. ఉభయ పక్షాల అంగీకారంతో లోక్ అదాలతుల అవార్డులపై అప్పీలు ఉండదు. అందుకని
లిటిగెంట్లకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఏర్పడుతుంది. మోసం, న్యాయపరమైన లోపాలు ఉన్నప్పుడే హైకోర్టులకు వెళ్లడానికి అవకాశం ఉంది. న్యాయ విజ్ఞాన సదస్సులు, న్యాయ సహాయ లోక్ అదాలత్ ఏర్పాటు చేయటం ఈ చట్టం ఉద్దేశం. న్యాయ విజ్ఞాన సదస్సుల పేరుతో విపరీతమైన డబ్బు ఖర్చు చేస్తున్న సందర్భాలు ఉంటున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా సదస్సులకు హాజరు కావడం వల్ల ప్రభుత్వ యంత్రాంగం మీద విపరీతమైన భారం పడుతున్నది. ఈ సదస్సుల కోసం, అదేవిధంగా లోక్ అదాలతుల నిర్వహణకు వచ్చినప్పుడు ప్రచార ఆర్భాటాల వల్ల ఈ చట్ట ఉద్దేశమే దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతున్నది. ముహమ్మద్ ఇక్బాల్ ఉర్దూ, పారసీ భాషలలో కవి, సారే జహాసే అచ్చా, హిందుస్తా హమారా గేయ రచయితగా సుప్రసిద్ధుడు. ఇతనికి అల్లామా అంటే మహాపండితుడు అని బిరుదు కలదు. ప్రపంచం మొత్తం కంటే గొప్పది మన హిందుస్థాన్. ఇది మనకో ఉద్యానవనం. మనం ఇక్కడ బుల్బుల్ పిట్టలం. ఆకాశం నుండి ఈ మహోన్నత పర్వతం ఆ పక్కన మనకు కాపలాగా, రక్షణగా నిలిచి ఉంది. ఈ దేశమాత ఒడిలో వేలాది నదులు ఆడుకుంటున్నాయి. ఈ నదీ జలాలతో వికసించిన పూదోటను చూసి స్వర్గమే అసూయపడుతున్నది. మతం పరస్పర వైరాన్ని బోధించదు. మనమంతా భారతీయులం. మన దేశం భారతదేశం. ముహమ్మద్ ఇక్బాల్ నవంబర్ 9న 1877 జన్మించారు. గరిమెల్లె బాలకృష్ణ ప్రసాద్ పేరొందిన సంగీత విద్వాంసులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 1978 నుండి 2006 వరకు ఆస్థాన గాయకుడిగా ఉన్నారు. 600కు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. వినరో భాగ్యము, విష్ణు కథ, జగడపు జనువుల జాజర, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు వంటి సుప్రసిద్ధ కీర్తనలకు ఆయన స్వరాలు సమకూర్చాడు. ఆయన సంప్రదాయ కర్ణాటక సంగీతంలో, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ పేరొందాడు. ఆయన కృష్ణవేణి నరసింహారావు దంపతులకు రాజమండ్రిలో నవంబర్ 9న 1948 జన్మించాడు. కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశాడు. ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ గాయకుడు. శంకర్ నాగ్ భారతీయ నటుడు, స్క్రీన్ రైటర్, దర్శకుడు, నిర్మాత. ఆయన కన్నడ చలనచిత్రాలు, టెలివిజన్లో తన నటనకు ప్రసిద్ధి చెందాడు. ఆయన అనేక మంది అభిమానులచే కరాటే రాజుగా పేరు పొందాడు. ఆయన నవల రచయిత. ఆర్కే నారాయణ్ చిన్న కథల ఆధారంగా మాల్కుడ్ డేస్ అనే టెలి సిరీస్కి దర్శకత్వం వహించాడు, నటించాడు కూడా. ఆయన నటుడు అనంత్ నాగ్ని తమ్ముడు. శంకర్ నాగర్కట్టే 1954 నవంబర్ 9న ఉత్తర కన్నడ జిల్లా కర్ణాటకలో జన్మించారు. వండనోండు కలదల్లి చిత్రంలో తన నటనకు గాను 7వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో శంకర్ నాగ్ IFFI ఉత్తమ నటుడు అవార్డు, సిల్వర్ పీకాన్ అవార్డు అందుకున్నాడు. మరాఠీ చలనచిత్రం కోసం ఆయనకు 1897 జూన్ 22న సహా రచయితగా జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. ఆయన జాతీయ, అంతర్జాతీయ మన్నలను పొందాడు. క్రిస్టోఫర్ కీత్ ఇర్విన్, క్రిస్ట్ జెరికో అనే రింగ్ పేరుతో బాగా ప్రసిద్ధి చెందిన ఒక అమెరికన్ కెనడియన్ ప్రొఫెషనల్ రెజ్లర్ మరియు రాక్ సంగీతకారుడు. అతను ప్రస్తుతం ఆల్ ఎలైట్ రెజ్లింగ్ అంటే AEWకి శతకం చేశాడు. అక్కడ అతను జెరికో అప్రిషియేషన్ సొసైటీ మరియు ఇన్నర్ సర్కిల్ స్టేబుల్కి నాయకుడు. అతని ఓవర్ ది టాప్ రాక్ స్టార్ వ్యక్తిత్వం, ఇన్ రింగ్ టెక్నికల్ రెజ్లింగ్ పరాక్రమం మరియు అతని కెరీర్ మొత్తంలో అతని పాత్రను తిరిగి ఆవిష్కరించగల సామర్థ్యం కోసం ప్రసిద్ధి చెందిన జెరికోను జర్నలిస్టులు మరియు పరిశ్రమ సహచరుల గొప్ప ప్రొఫెషనల్ రెజ్లర్లతో ఒకరిగా పేర్కొన్నారు. క్రిస్టోఫర్ కీత్ ఇర్విన్ నవంబర్ 9, 1970న న్యూయార్క్లోని మాన్గా సెట్లో కెనడియన్ దంపతుల కుమారుడు జన్మించాడు. రాజా ప్రముఖ తెలుగు సినీ నటుడు. వైజాగ్లో బ్రిటిష్ తల్లి, బ్రాహ్మణ తండ్రికి నవంబర్ 9న 1978 జన్మించారు.
1983లో అతని తల్లి గర్భాశయ క్యాన్సర్తో మరణించింది మరియు 1989లో అతని తండ్రి గుండెపోటుతో మరణించారు. రాజా సైదాబాద్ అంటే న్యూ ఎస్బిహెచ్ కాలనీలోని సెయింట్ ఆండ్రూస్ హై స్కూల్లో చదువుకున్నాడు. 1993లో తన ఎస్ఎస్సి పూర్తి చేశాడు. అతనికి ఇద్దరు సోదరీమణులు విజయ, విక్టరీ మరియు పద్మిని అని పిలుస్తారు. పద్మిని వివాహం చేసుకొని అక్కయ్యపాలెంలో నివసించేవారు. గజాల, శ్రీకాంతులతో కలిసి ఒక చిన్నదాన చిత్రంలో రాజా తొలిసారిగా అడుగుపెట్టారు. అతను కొన్ని ఫ్లాప్ చిత్రాలతో తన వృత్తిని ప్రారంభించాడు. అతని ప్రారంభ సినిమాలు విజయవంతం కాకపోయినప్పటికీ అతను తన నటనకు అనేక ప్రశంసలు అందుకున్నాడు. ఆనంద్ చిత్రంలో నటనకు ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఇది 2004లో పెద్ద హిట్ అయింది. సో ఇదండి ఇవాళ బెస్ట్ ఆఫ్ ద డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది రోజు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటే శిరీష, బాయ్ బాయ్.